ఫోన్ బ్యాటరీ రహస్యం. మనం ప్రతిరోజు చేసే ఈ తప్పులే కారణమా? మీ ఫోన్ బ్యాటరీ ఉదయం 100% ఉంటుంది, కానీ మధ్యాహ్నానికే 40కి పడిపోతుందా? రాత్రి ఛార్జింగ్ పెట్టే ఉదయం తీసేసిన తరువాత కూడా బ్యాటరీ ఎక్కువసేపు ఉండదు. అసలు మీ ఫోన్ బ్యాటరీలో ఏం జరుగుతుందో మనం ప్రతిరోజు చేసే కొన్ని చిన్న తప్పులే బ్యాటరీ జీవితాన్ని నెమ్మదిగా తగ్గిస్తున్నాయా? ఈరోజు ఒక చిన్న కథ ద్వారా మనం ఫోన్ బ్యాటరీ గురించి చాలామందికి తెలియదు విషయాలు తెలుసుకుందాం. మొదటి రోజు. ఒక చిన్న పట్టణంలో రవి అనే యువకుడు ఉండేవాడు. రవి తన ఫోనును చాలా జాగ్రత్తగా ఉపయోగించేవాడు. ఫోన్కి మంచి కవరు పెట్టుకున్నాడు, స్క్రీన్ గార్డ్ కూడా వేసుకున్నాడు. కానీ ఒక సమస్య మాత్రం అతన్ని ప్రతిరోజు ఇబ్బంది పెట్టేది. అదే బ్యాటరీ. కొత్తగా కొన్నప్పుడు రోజంతా ఛార్జింగ్ లేకుండా ఫోన్ వాడేవాడు. కానీ కొన్ని నెలలు గడిచిన తర్వాత 100% ఛార్జ్ చేసినా ఎందుకు ఇంత త్వరగా అయిపోతుందో అని ఆలోచించసాగాడు. ఒకరోజు రాత్రి రవి ఫోన్ను ఛార్జింగ్ పెట్టి నిద్రపోయాడు. ఉదయం లేచేసరికి ఫోను 100%, కానీ మధ్యాహ్నానికి 45%, సాయంత్రానికి 15%. రవి ఆశ్చర్యపోయాడు. నేను ఫోనును పాడు చేసేలా ఏం చేశాను? అప్పుడే అతని స్నేహితుడు ఒక విషయం చెప్పాడు. బ్యాటరీకి ఫోన్ వాడే విధానం చాలా ముఖ్యం. మొదటి రహస్యం వేడి. రవి ఫోనును ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూడడం, గేమ్స్ ఆడడం అలవాటుగా చేసుకున్నాడు. అతనికి అది పెద్ద విషయం కాదు, కానీ ఫోన్లో భారీ పనులు జరుగుతున్నప్పుడు వేడి పెరుగుతుంది. అదే సమయంలో ఛార్జింగ్ చేస్తే మరింత వేడి ఏర్పడవచ్చు. వేడి బ్యాటరీకి మంచిది కాదు. అందుకే ఛార్జింగ్ సమయంలో ఫోను అసాధారణంగా వేడెక్కితే కొంతసేపు ఉపయోగించడం ఆపడం మంచిది. రవి ఆ రోజు నుంచి ఛార్జింగ్లో ఉన్నప్పుడు గేమ్స్ ఆడడం తగ్గించాడు. రెండో రహస్యం ప్రతిసారి 0% వరకు ఖాళీ చేయాల్సిన అవసరం ఉందా? రవి చిన్నప్పటి నుంచి ఒక మాట విన్నాడు. బ్యాటరీ పూర్తిగా 0% అయ్యే వరకు వాడాలి, ఆ తర్వాత ఛార్జ్ చేయాలి. అది నిజమే అనుకున్నాడు. కానీ ఆధునిక స్మార్ట్ ఫోన్లలో సాధారణంగా ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలను ప్రతిసారి 0% వరకు తీసుకెళ్లడం అవసరం లేదు. బ్యాటరీని తరచూ పూర్తిగా ఖాళీ చేయడం కంటే అవసరమైనప్పుడు ఛార్జ్ చేయడం మంచిది. అయితే ప్రతి ఫోన్కి ఛార్జింగ్ నిర్వహణ పద్ధతులు కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి మీ ఫోన్ తయారీదారుల సూచనలను కూడా చూడడం మంచిది. మూడోది ప్లగ్. మూడో రహస్యం మీ ఛార్జర్ అయినా సరిపోతుందా? ఒకరోజు రవి తన అసలు ఛార్జర్ కనిపించకపోవడంతో చవకైన ఛార్జర్ ఉపయోగించాడు. ఫోన్ ఛార్జ్ అయ్యింది, అందుకే అన్నీ ఒకటే కాదు అనుకున్నాడు. కానీ అక్కడే మరో ముఖ్యమైన విషయం ఉంది.
నాణ్యత లేని లేదా అనుమానాస్పద ఛార్జర్లను, కేబుల్స్ను ఉపయోగించడం మంచిది కాదు. సాధ్యమైనంత వరకు ఫోన్ తయారీదారులు సూచించిన లేదా నమ్మదగిన ప్రమాణాలను సరిపోయే ఛార్జర్ కేబుల్ ఉపయోగించాలి. ఎందుకంటే ఛార్జింగ్ విషయంలో భద్రత చాలా ముఖ్యం. నాలుగో రహస్యం, కారులో ఎండలో ఫోన్ పెట్టడం. ఒకరోజు రవి ఫోన్ను కారులోనే వదిలేశాడు. బయట ఎండ తీవ్రంగా ఉంది. కొంతసేపటి తర్వాత ఫోన్ తీసుకున్నప్పుడు అది చాలా వేడిగా అనిపించింది. అతను వెంటనే ఫోనును ఉపయోగించడం ప్రారంభించాడు. అది కూడా మంచి అలవాటు కాదు. అధిక ఉష్ణోగ్రతలు బ్యాటరీపై ప్రభావం చూపవచ్చు. అందుకే ఫోనును ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉంచకుండా జాగ్రత్త పడాలి. 5వ రహస్యం, బ్యాటరీని ఎక్కువగా ఖాళీ చేస్తున్న యాప్స్. రవి ఒక విషయం గమనించాడు. కొన్ని యాప్స్ తను ఎక్కువగా ఉపయోగించకపోయినా బ్యాటరీ వినియోగిస్తున్నాయి. అతని ఫోన్లో బ్యాటరీ యూజేజ్ విభాగాన్ని పరిశీలించాడు. అక్కడ కొన్ని యాప్స్ ఎక్కువగా బ్యాటరీ వినియోగిస్తున్నట్లుగా కనిపించాయి. అవసరం లేని యాప్లను తొలగించాడు. అవసరం లేని బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీని తగ్గించాడు. స్క్రీన్ బ్రైట్నెస్ను అవసరానికి తగ్గించాడు. కొంతకాలానికి బ్యాటరీ బ్యాకప్లో తేడా కనిపించింది. అసలు సమస్య బ్యాటరీనా లేక మన అలవాట్లా? ఇక్కడ కథలో అసలు ట్విస్ట్ వచ్చింది. రవి తన ఫోన్ బ్యాటరీ పాడైపోయిందని అనుకున్నాడు. కానీ నిజానికి అతని కొన్ని రోజువారీ అలవాట్లే బ్యాటరీపై అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయి. ఛార్జింగ్లో ఉన్నప్పుడు భారీ గేమ్స్ ఆడడం, ఫోన్ ఎక్కువగా వేడిలో ఉంచడం, అనుమానాస్పద ఛార్జర్లను ఉపయోగించడం, బ్యాటరీ వినియోగాన్ని ఎప్పుడూ పరిశీలించకపోవడం ఇవన్నీ కలిసి సమస్యలను పెంచుతున్నాయి. మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు: 1. ఫోనును అధిక వేడి నుంచి సాధ్యమైనంత వరకు కాపాడండి. ప్రతిసారి బ్యాటరీని 0% వరకు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. 3. నమ్మదగిన ఛార్జర్లనే ప్రమాణానికి సరిపోయే ఛార్జర్లు మరియు కేబుల్ను ఉపయోగించండి. 4. ఛార్జింగ్ సమయంలో ఫోను అసాధారణంగా వేడెక్కితే జాగ్రత్త పడండి. 5. బ్యాటరీ యూజేజ్ విభాగాన్ని అప్పుడప్పుడు పరిశీలించండి. 6. అవసరం లేని యాప్స్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీని తగ్గించండి. 7. ఫోనును తీవ్రమైన వేడి లేదా ఎండలో ఎక్కువసేపు ఉంచవద్దు. ముగింపు: ఆ రోజు రవి ఒక విషయం అర్థం చేసుకున్నాడు. ఫోన్ బ్యాటరీని సమస్య వచ్చినప్పుడు వెంటనే బ్యాటరీనే నిందించకుండా ముందుగా మన ఫోన్ను ఎలా ఉపయోగిస్తున్నామో చూడాలి. మన ఫోను మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం కూడా మన బాధ్యతే. మీ ఫోన్ బ్యాటరీ కూడా చాలా త్వరగా ఖాళీ అవుతుందా
అయితే ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో మీరు చేస్తున్న తప్పులు ఏమైనా ఉన్నాయా ఒక్కసారి పరిశీలించండి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సమాచార కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గమనిక: బ్యాటరీ ఆరోగ్యం, ఛార్జింగ్ పరిమితుల వంటి ఫీచర్లను ఫోను మోడల్ను బట్టి మారవచ్చు. మీ ఫోను తయారీదారుల సూచనలను కూడా పాటించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మరిన్ని వీడియోల కోసం. మీకు ఈ స్టోరీ నచ్చితే